शायद बीटेक कर रहे थे या एमटेक कर रहे थे, और उसी वक्त वो जो है बहुत अच्छी तकरीर करते थे, लोग बहुत गौर से सुनते थे। उनकी मेहनत और उनका तड़प देख करके मेरी दिली ख्वाहिश होती थी कि जो है ये और ज़्यादा इल्म हासिल कर लें। अल्लाह की तौफीक हुई और उनको मदीना यूनिवर्सिटी से मंजूरी मिल गई और वहाँ उन्होंने एडमिशन लिया। अब वहाँ इंशाअल्लाह 4 साल नहीं तो 6 साल, उससे ज़्यादा 8 साल, उससे ज़्यादा अगर अल्लाह ने मौका दिया तो 10 साल तक भी तालीम हासिल कर सकते हैं। दुआ फरमाएं अल्लाह तबारक व तआला मौलाना मोहतरम के इल्म व अमल में उनकी ज़िंदगी में बरकत अता फरमाए। आइए मौलाना शेख शरीफ साहब हफिज़हुल्लाह विशाखापट्टनम से अभी छुट्टी में घर आए हुए हैं, इसलिए हमको उन्होंने एक दिन का मौका दिया। अल्लाह तबारक व तआला आपके इल्म व अमल में बरकत अता फरमाए। आइए अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। इन्नल हम्दलिल्लाहि नहमदुहु व नस्तईनुहु व नस्तगफिरुहु व नु'मिनु बिही व नतवक्कलु अलैहि व नऊज़ु बिल्लाहि मिन शुरूरि अनफुसिना व मिन सय्यिआति अअमालिना। मन यहदिहिल्लाहु फला मुदिल्ल लहु व मन युज़लिलहु फला हादिय लहु व अशहदु अन ला इलाहा इल्लल्लाहु वहदहु ला शरीका लहु व अशहदु अन्न मुहम्मदन अब्दुहु व रसूलुहु अरसलहु बिल हक़्क़ि बशीरन व नज़ीरा। अम्मा बाद फ़इन्न खैरल हदीस किताबुल्लाह व खैरल हदी हदी मुहम्मदिन सल्लल्लाहु अलैहि वसल्लम व शर्रल उमूरि मुहदसातुहा व कुल्लु मुहदसतिन बिदअह व कुल्लु बिदअतिन ज़लालह व कुल्लु ज़लालतिन फिन्नार। फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। या अय्युहल्लज़ीना आमनु दुख़ुलू फ़िस्सिल्मि काफ़्फ़ा व ला तत्तबिउ ख़ुतुवातिश शैतान इन्नहु लकुम अदुव्वुम मुबीन। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बी ज़िदनी इल्मा रब्बी ज़िदनी इल्मा अल्लाहुम्मा रब्बी ज़िदनी इल्मा। सुब्हानक ला इल्म लना इल्ला मा अल्लमतना इन्नका अंतल अलीमुल हकीम। अल्लाह యొక్క శరణు వేడుకుంటూ ఉన్నాను, శైతాన్ యొక్క కీడు నుండి యొక్క శరణు వేడుకుంటూ ఉన్నాను। శైతాని యొక్క కీడు నుండి రక్షణ పొందుట కొరకు అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను। ప్రియ సోదరులారా, ప్రియమైన ఇస్లామీయ సోదరిమణులారా, ముందుగా సర్వస్తోత్రములు సకల లోకములకు ప్రభువైన అల్లాహ్కే ప్రత్యేకము। అల్హమ్దులిల్లాహ్। ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఆ అల్లాహ్ మరియు ప్రవక్తకి సంబంధించి మాటలు చెప్పుకొని వాటిపై ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించినందుకు ముందుగా అల్లాహ్కే సర్వస్తోత్రములు। అల్హమ్దులిల్లాహ్। సోదరులారా, మనలో ప్రతి ఒక్కరూ కూడా అల్లాహ్ తాలాను గుర్తించాలి, అల్లాహ్ యొక్క ఘనతను గుర్తించాలి। ఈ సమయంలో మనం శ్వాస గాలి పీల్చుతూ ఉన్నాము అంటే ఇది అల్లాహ్ తాలా ప్రసాదించినదే। ఈ రాత్రి అవుతుంది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేస్తూ ఉన్నారు, పగలు అవుతుంది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని నడిపిస్తూ ఉన్నారు। భూమిని పాన్పుగా పరిచిన వాడు ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఆకాశాన్ని ఒక్క స్తంభము లేకుండా నిలబెట్టిన వాడు ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తూ ఉన్నవాడు ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా। ఎవరైనా ఉన్నారా? ఆయన తప్ప మరొకరు మన కోసం పీల్చే గాలిని ప్రసాదించేవారు। సుబ్హానల్లాహ్। తల్లి గర్భములో చిన్న వీర్యపు బిందువుగా ప్రవేశించిన మనల్ని తల్లి గర్భంలో రక్తపు ముద్దగా మార్చినవాడు అల్లాహ్। ఆ రక్తపు ముద్దను మాంసపు ముద్దగా మలచినవాడు అల్లాహ్। తల్లి గర్భములో ఏమీ తెలియని సమయంలో వినటానికి చెవులు ప్రసాదించినవాడు, చూడటానికి కనులు ప్రసాదించినవాడు
ఆలోచించే హృదయాన్ని ప్రసాదించిన వాడు ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఈరోజు ఎవరు కూడా అల్లాహ్ యొక్క టెక్నాలజీ గురించి ఆలోచించటం లేదు. ప్రపంచంలో ప్రతి ఒక్కడు టెక్నాలజీ, మనిషి యొక్క టెక్నాలజీ వైపునకు వెళ్తున్నాడు. ఈ చేతి లోపల అల్లాహ్ యొక్క టెక్నాలజీని ఎవరు గుర్తిస్తున్నారు? ఈ దేహాన్ని తయారు చేయటంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృజనాకారులందరిలోకెల్లా గొప్ప సృజనాకారుడుగా ఎవరు గుర్తిస్తున్నారు? ప్రియులారా, సుబ్హానల్లాహ్, అల్లాహ్ను గుర్తించండి. అల్హమ్దులిల్లాహ్. ఆయనే అల్లాహ్ ఆది యందు ఉన్నవాడు, ఆయనే అల్లాహ్ అంతం వరకు ఉండువాడు, ఆయనే అల్లాహ్ సజీవుడు, ఆయన అల్లాహ్ నిత్యుడు, ఆయన అల్లాహ్ విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు, ఆయన అల్లాహ్ కునుకు తీయనివాడు, ఆయన అల్లాహ్ నిదురపోనివాడు, ఆయన అల్లాహ్ ఒకే ఒక్కడు, ఆయన అల్లాహ్ ఎవరి అవసరము లేనటువంటి వాడు, ఆయన అల్లాహ్ ఎవరికి సంతానము కానటువంటి వాడు, ఆయన అల్లాహ్ సంతానము కలిగి లేనటువంటి వాడు, ఆయన అల్లాహ్ ఆయనకు సరిపోలినది విశ్వములో ఏదీ లేదు. ప్రియులారా, కున్ ఫయకున్ అన్న మాటతో భూమి ఆకాశాల వ్యవస్థను సృష్టించిన వాడు సుబ్హానల్లాహ్. ఆయనే అల్లాహ్ ప్రళయ దినానికి యజమాని. సోదరులారా, అల్లాహ్ను గుర్తించవలసిన విధంగా గుర్తించండి. ఈరోజు గనక మనం అల్లాహ్ యొక్క అనుగ్రహాలను లెక్క పెట్టదలిస్తే అల్లాహ్ యొక్క అనుగ్రహాలను మనం లెక్క పెట్టలేము. సోదరులారా, అల్లాహ్ యొక్క ఘనతను రాయటం మొదలు పెడితే, అల్లాహ్ తాలా యొక్క ఘనతను రాయటం మొదలు పెడితే ఈ భూమండలంపై సప్త సముద్రాల నీటిని సిరాగా మార్చి, ఈ భూమండలంపై సప్త సముద్రాల నీటిని సిరాగా మార్చి సకల వృక్షములను కలములుగా చేసి ఆ మహోన్నతుడైన అల్లాహ్ యొక్క ఘనతను రాయటం మొదలు పెడితే ఈ భూమండలంపై సప్త సముద్రాల నీరు ఇంకిపోతుంది, సకల వృక్షములు తరగిపోతాయి. మహోన్నతుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఘనత మాత్రం మిగిలి ఉంటుంది. ప్రియులారా, ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఆయనకే ముందుగా సర్వస్తోత్రములు. అల్హమ్దులిల్లాహ్ సుమ్మ అల్హమ్దులిల్లాహ్. పిదప అల్లాహ్ యొక్క సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క కారుణ్యములు, శుభములు మరియు శాంతి వర్షించునుగాక. ప్రత్యేకముగా చిట్ట చివరి దైవ ప్రవక్త, ఆదర్శమూర్తి, హృదయాల విజేత, మానవ మహోపకారి, మానవోత్తములు, స్త్రీ జాతి జననోద్ధారకులు, 1400 సంవత్సరాల క్రితమే శాంతి సామ్రాజ్యాన్ని స్థాపించిన మహాయోధులు, ఈ మానవాళికి మార్గదర్శి, ఎవరి కోసమైతే స్వర్గపు ద్వారం ముందుగా తెరవబడుతుందో ఆ దైవ ప్రవక్త హజ్రతే ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. పిదప మనందరిపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యము మరియు శుభములు వర్షించునుగాక. ఆమీన్. సోదరులారా, ఈ సాయంకాల సమయంలో నేను మీ ముందు ఉంచబోతున్న అంశము ఇదే ఇస్లాహే ముఆషరా, ముస్లిం సమాజ సంస్కరణలో భాగముగా నేను మీ ముందు ఉంచబోతున్న అంశము మూఢనమ్మకాలు మరియు ముస్లిం సమాజము. వాస్తవానికి ఈ అంశం చెప్పే ముందే నాకు బాధగా అనిపిస్తుంది. ముస్లిం సమాజములో మూఢనమ్మకాలు ఎలా వచ్చాయి? 1400 సంవత్సరాల క్రితం మూఢనమ్మకాలను ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం క్రూకటి వేళ్లతో పెకిలించారు కదా. అయినా ఈరోజు మనం మూఢనమ్మకాలు మరియు ముస్లిం సమాజం అనే అంశంపై మాట్లాడుకోవటం చాలా విచారకరమైన విషయం. ప్రియులారా, ముస్లిం సమాజం మరియు మూఢనమ్మకాలు, వాస్తవానికి సోదరులారా, ఈ అంశాన్ని నేను 5 విషయాలలో ఇన్షా అల్లాహ్ మీ ముందు ఉంచటానికి ప్రయత్నం చేస్తాను. మొదటిది, వాస్తవానికి ఇస్లాం ధర్మములో మూఢనమ్మకాలు ఉన్నాయా? రెండవ మాట, ఈరోజు ముస్లిం సమాజంలో ఉన్న మూఢనమ్మకాలు ఏమిటి? మూడవ మాట, ఈ మూఢనమ్మకాలకు కారణం ఏమిటి? నాలుగవ మాట, ఈ మూఢనమ్మకాలు పోవాలంటే వాటికి పరిష్కారం ఏమిటి? ఐదవ మాట, ఇదే మూఢనమ్మకాలపై ముస్లింలు జీవితం కొనసాగిస్తే వారి మరణాంతర జీవితం ఏమవుతుంది? మొట్టమొదటి మాట ప్రియులారా,
ఇస్లాం ధర్మములో ఈరోజు కొత్త కొత్త మూఢనమ్మకాలను తీసుకువచ్చి ప్రజలు జొప్పిస్తున్నారు. వాస్తవానికి ఇస్లాంలో ఈ మూఢనమ్మకాలు ఉన్నాయా? ఈరోజు చూడండి ఎలాంటి మూఢనమ్మకాలు. జ్యోతిష్యంపై విశ్వాసం కలిగి ఉండటం. నేను ముందుగానే మీకు తెలుపుతున్నాను, నేను ఇస్లాం ధర్మశాస్త్రానికి సంబంధించిన మాటలు మాట్లాడుతున్నాను. ముస్లిములుగా ఉండి ముస్లిములుగా జీవితం గడుపుతూ ఇస్లాంకు విరుద్ధమైన ఆచరణ చేస్తున్న వారి గురించి నేను మాట్లాడుతున్నాను సోదరులారా, ఇతరుల విషయం కాదు. ముస్లిములుగా ఉండి ముస్లిం సమాజంలో ఇస్లాం ధర్మానికి విరుద్ధంగా ఏ ఆచరణ చెయ్యకూడదు, మన వాళ్ళు ఏమి చేస్తున్నారు దాని గురించి చెబుతున్నాను. మొదటి మాట, ఈరోజు ముస్లిం సమాజంలో కొంతమంది ముస్లింలలో నేడు కనిపిస్తున్న మూఢనమ్మకాలు. జ్యోతిష శాస్త్రాన్ని నమ్మటం, జాతకాలు చూపించుకోవటం, హస్తరేఖలు చూపించుకోవటం, అపశకునాలు నమ్మటం, ముందుకు వెళితే పిల్లి ఎదురొచ్చిందని ఇంట్లో ఉండిపోవటం, ఎవరైనా తుమ్మితే బయటకు వెళ్ళకపోవటం, ప్రయాణంలో బయలుదేరి సగం దూరం వెళ్ళిన తర్వాత ఏదైనా విషయం ఏదైనా వస్తువు ఇంట్లో మర్చిపోతే తిరిగి వెనక్కి రాకూడదు, వెనక్కి ఇంటికి వస్తే పని ఆగిపోతుంది భావించటం. చాలామంది ముస్లింలు ఈరోజే కొత్తగా విన్నాను, మొహర్రం మాసంలో అల్లుడు అత్తముఖం చూడకపోవటం. ఇవన్నీ మూఢనమ్మకాలు ముస్లిం సమాజంలో ఎలా ఉన్నాయి? అల్లాహ్పై నమ్మకాన్ని విడిచిపెట్టి తాయెత్తులు తావీజులపై నమ్మకాలు పెట్టుకోవటం, పిల్లలకు దిష్టి కోసం కాటుక చుక్కలు పెట్టటం, ఇవన్నీ ఇస్లాం సమాజంలో ఏ విధంగా ఈరోజు చొప్పించడం జరుగుతుంది. పిల్లలు పుట్టకపోతే నెల్లూరు వద్దకు వెళ్ళి రొట్టెలు పంచుకోవటం, వీటన్నింటికి ఇస్లాం ధర్మంతో సంబంధం ఉందా? వాస్తవం ప్రియులారా, నేడు బాధ అనిపిస్తుంది. ముందుగానే చెబుతున్నాను, మూఢనమ్మకాలు మరియు ముస్లిం సమాజం, ఈ మాటే మనం మాట్లాడుకోవటం విచారకరం. ఏమండి, వాస్తవానికి ఏదైతే 1400 సంవత్సరాల క్రితం ఇస్లాం ధర్మం 1400 సంవత్సరాల క్రితం రాలేదు ప్రియులారా. చాలా మంది నేటి సమాజంలో మాట్లాడేవారు ఉన్నారు, ఇస్లాం కొత్త మతం అండి, దానికి ముందు నుండి చాలా మతాలు ఉన్నాయి. ఇది ఏమాత్రం సత్యమైనది కాదు. ఇస్లాం సుబ్హానల్లా హజరత్ ఆదం అలైహిస్సలాతు సలాం నుండి ఉంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై ఈ ధర్మం పూర్తి చేయబడింది ప్రియులారా. ప్రవక్త వారికి అల్లా ఇస్లాం ధర్మాన్ని ఇవ్వలేదు. ఆదం అలైహిస్సలాం నుండి ఇస్లాం ధర్మం ఉన్నది. హజరతే ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఇస్లాం ధర్మం ఏమి చేయబడినది? పూర్తి చేయబడినది. ఏమండి, 1400 సంవత్సరాల క్రితం హిజ్రీ 10వ సంవత్సరం జుల్హిజ్జా మాసం 9వ తారీఖు ప్రవక్త వారు అరఫా మైదానంలో ఉన్నారు ప్రియులారా. జుల్హిజ్జా 9వ తారీఖు 10వ హిజ్రీ సంవత్సరం సుబ్హానల్లా ప్రవక్త వారు అరఫా మైదానంలో ఉన్నారు. ఎప్పుడైతే ప్రవక్త వారు ఆ అరఫాత్ మైదానంలో ఉన్నారో, అరఫాత్ మైదానంలో ఉన్నప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథములో ఒక వాక్యాన్ని అవతరింపజేశాడు. ఆ వాక్యం ఎక్కడుందండి? 5వ సూరే మాయిదా ఆయత్ సంఖ్య 3. అల్లాహ్ తాలా అంటూ ఉన్నారు, అల్ యౌమ అక్మల్తు లకుం దీనకుం వ అత్మమ్తు అలైకుం నిఅమతి వ రదీతు లకుముల్ ఇస్లామ దీనా. అల్లాహ్ తాలా అంటూ ఉన్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ఈరోజు మీపై ఇస్లాం ధర్మాన్ని పరిపూర్తి చేశాను. 1400 సంవత్సరాల క్రితం ఇస్లాం ధర్మం పరిపూర్తి చేయబడింది. ప్రవక్త వారి కాలంలో ఇస్లాం ధర్మములో ఈ మాటలు లేవండి. మొహర్రం మాసంలో అల్లుడు అత్తముఖం చూడకూడదు, ఇవన్నీ తర్వాత కొత్తగా తీసుకువచ్చిన విషయాలు. ఇస్లాం ధర్మానికి ఈ మూఢనమ్మకాలకు ఎలాంటి సంబంధం లేదు ప్రియులారా. ఇది మొట్టమొదటి మాట. ఇస్లాం సుబ్హానల్లా ఏదైతే ప్రవక్త వారికి ఇవ్వబడినదో అది అల్లాహ్ తాలా యొక్క ఆదేశాలకు అనుగుణంగా ఇవ్వటం జరిగినది. కానీ దురదృష్టవశాత్తు నేటి ముస్లిం సమాజంలో అనేక రకమైన మూఢనమ్మకాలు వచ్చేసాయి. వాస్తవానికి చాలామంది ముస్లిం సోదరులు తౌహీదుకు బదులుగా షిర్కును, సున్నతుకు బదులుగా బిద్అతును, స్వచ్ఛమైన అకీదా, స్వచ్ఛమైన దృఢ నమ్మకానికి బదులుగా మూఢనమ్మకాల వైపునకు వెళ్ళిపోతున్నారు. ఈరోజు మనం షిర్కును ఆపి పూర్తి తౌహీదులోనికి రావాలి. ఓ ముస్లిం సమాజమా,
సగం సగం ముస్లిములుగా మారకండి. సుబ్హానల్లా. నమాజు కూడా చేసేస్తామండి, మేము దారాలపై కూడా నమ్మకాన్ని కలిగి ఉంటామండి, నమాజు కూడా స్థాపిస్తామండి, పిల్లి ఎదురొస్తే బయటకి వెళ్ళమండి, ఇలాంటి వారు ముస్లిములు అనబడరు ప్రియులారా. సుబ్హానల్లా. అందుకే మీ ముందు ఖుత్బాయే మస్నూనా తర్వాత నేను ఆయత్ను పఠించాను. 2వ సూరే బకరా ఆయత్ సంఖ్య 208. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు, యా అయ్యుహల్లజీన ఆమను దుఖులు ఫిస్సిల్మి కాఫా వలా తత్తబియు ఖుతువాతిష్ షైతాన్ ఇన్నహు లకుం అదువ్వుం ముబీన్. అల్లాహ్ ఏమంటున్నారండి? అల్లాహ్ ఏమంటున్నారు? ఓ విశ్వసించిన ప్రజలారా, మీ ధర్మములోనికి మీరు పరిపూర్తిగా ప్రవేశించండి. సుబ్హానల్లా. పరిపూర్తిగా ధర్మములోనికి ఎంటర్ అవ్వండి ప్రియులారా. సగం సగం విశ్వాసము, సగం సగం అవిశ్వాసము గనక మనం తీసుకొని వెళితే రేపు మనం నరకములోనికే పోవలసి ఉంటుంది. కాబట్టి ధర్మములోనికి పూర్తిగా ప్రవేశించండి. శైతాన్ అడుగు జాడల వెంట వెళ్ళకండి. ఇన్నహు లకుం అదువ్వుం ముబీన్. నిశ్చయంగా శైతాన్ మీకు బహిరంగ శత్రువు. అల్లాహ్ తాలా హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ కొంతమంది శైతాన్ ఏదైతే మార్గం చూపుతున్నాడో దానిలోనికే వెళ్ళిపోతున్నారు. దృఢమైన నమ్మకానికి బదులుగా మూఢనమ్మకాలు కొనుక్కుంటున్నారు. లేదు ప్రియులారా, ఈ మూఢనమ్మకాలను ఈరోజు అరికట్టవలసిన అవసరం ఉన్నది. ఏమండి మూఢనమ్మకాలు? మనం చూస్తున్నాం, సంతానం కలగటం లేదండి, పెళ్లి జరిగిందండి, 10 ఏళ్ళు గడిచిపోయాయి. సమాజంలో కూడా చాలా మంది పిల్లలు పుట్టకపోతే నానా రకాల మాటలు మాట్లాడుతారు. ఈ విధంగా మాట్లాడే వారిలో విశ్వాసం పూర్తిగా లేదు. ఎవరికైనా సంతానం కలగకపోతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్తాడు. సుబ్హానల్లా. సంతానం కలగనంత మాత్రాన మూఢనమ్మకాలలోనికి వెళ్ళిపోయి మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా చాలా మంది ముస్లిం సోదరులు సంతానం కలగకపోతే ఏదో చెరువు దగ్గరికి వెళ్తారట, అక్కడ సంతానం రొట్టె ఇచ్చి పుచ్చుకుంటారట. సుబ్హానల్లా. అక్కడ రొట్టెలు చూడండి, రొట్టెకి పవర్ ఉంది. సంతానం రొట్టె అట, వీసా రొట్టె అట, అభివృద్ధి రొట్టె అట. సుబ్హానల్లా. ఉద్యోగం వచ్చే రొట్టె అట, ఇంట్లో బరకతు పెరిగే రొట్టె అట. ఇదెక్కడి మూఢనమ్మకం? సుబ్హానల్లా. సంతానం ఇచ్చేవాడు అల్లాహ్ తాలా. ఇవి మూఢనమ్మకాలు ప్రియులారా. రొట్టెలో సంతానము రాదు. సుబ్హానల్లా. అల్లాహ్ తాలాపై విశ్వాసము కలిగి ఉన్న వాడికి అల్లాహ్ పరీక్షించిన తరువాత సంతానం సుబ్హానల్లా ఇస్తాడు. నేను చూశాను, మక్కా నగరంలో కబూతర్ చౌక్ అనే ప్రాంతం ఉంటుంది. మక్కా నగరంలో కబూతర్ చౌక్ అంటే కాబాకి బయట, మస్జిదే హరాంకి బయట వచ్చిన తరువాత అక్కడ పావురాలు కూర్చుంటాయి. పావురాలు కూర్చున్నప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే అక్కడ గంటలు కొని వేస్తారు. 1 రియాల్కి గంటలు అమ్ముతారు. ఏదైతే గంటలు ఉంటాయో అవి తినే ఏదైతే ఆహారం ఉంటుందో గంటలు కొని వేస్తారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే పావురాలు ఆకాశంలో ఎగిరిపోయిన తర్వాత అక్కడ కూర్చొని మన దేశం వాళ్ళు, మన పక్క దేశం వాళ్ళు గంటలు ఏరుకుంటున్నారు. ఏవైతే పావురాలు తిని వదిలేసిన గంటలు ఉంటాయో గంటలు ఏరుకొని ఆ గంటలు బాజ్రా వగర్ అంటారు కదా, ఆ గంటలు కవర్లో వేసుకుంటున్నారు. నేను ప్రశ్నించాను, ఇదేం చేస్తున్నారండి? లేదు, ఈ గంటలు తీసుకెళ్లి మా ఇండియాలో పిల్లలు పుట్టని వాళ్ళకి తినిపిస్తే వాళ్లకు పిల్లలు పుట్టేస్తారు. నఊజు బిల్లా. అస్తగ్ఫిరుల్లా. ప్రియులారా, అల్లాహు అక్బర్. ఈ మూఢనమ్మకాలలో ఎంత మాత్రం వెళ్ళకండి. సంతానం ఇచ్చేవాడు ఎవరండి? సుబ్హానల్లా. సంతానం ప్రసాదించేవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. హజరతే జకరియా అలైహిస్సలాతు వస్సలాంకి అల్లాహ్ సంతానం ప్రసాదించలేదా? సుబ్హానల్లా. హజరతే జకరియా అలైహిస్సలాతు వస్సలాం అల్లాహ్ తాలాతో ప్రార్థించారు, అల్లా నాకు సంతానము లేదు అల్లా, నేను చూస్తే ముసలివాడిని అయిపోయాను, నా భార్య చూస్తే గొడ్రాలు వల్ల నేను ముసలివాడినైపోయాను, ఈ ముసలితనం వల్ల నా తల వెంట్రుకలు తెల్లబడిపోయాయి, నా ఎముకలు బలహీనపడిపోయాయి, నా భార్య చూస్తే గొడ్రాలు వల్ల అల్లా నాకు భయం వేస్తుంది, నా తరువాత నా జాతి వారు ఏమి తప్పులోకి వెళ్ళిపోతారో అల్లా ఒక్క కుమారుడిని ప్రసాదించు దువా చేశారు. ఎప్పుడండి? జకరియా అలైహిస్సలాం దువా చేస్తున్నారు తల వెంట్రుకలు పండిపోయిన సమయములో, ఎముకలు బలహీన పడిపోయిన సమయంలో,
భార్య గొడ్రాలుగా ఉన్నది. ఏం అల్లా తాలా జకరియా ముసలివాడి అయిపోయావు, నేను సంతానం ఇవ్వలేను, దేన్నో వెళ్ళి నమ్ముకో చెప్పాడా? సుబ్హానల్లా. ఇటుపక్క జకరియా అలైహిస్సలాతు వస్సలాం దుఆ చేశారు. అల్లా తాలా అటుపక్క హజరతే జకరియా అలైహిస్సలాతు వస్సలాం కి శుభవార్తనిచ్చాడు. యా జకరియా ఇన్నా నుబశ్శిరుక బిగులామిన్ ఇస్ముహు యహ్యా లం నజ్అల్ లహు మిన్ కబ్లు సమీయా. ఓ జకరియా, నీకు యహ్యా అనే కుమారుడు పుడతాడయ్యా, ఇంతకు ముందు ఎవ్వరికీ మేము ఈ పేరు పెట్టి ఉండలేదు. సుబ్హానల్లా. జకరియా వారికి తిరిగి డౌట్ వచ్చింది. అల్లా, నేను చూస్తే ముసలివాడినే, నా భార్య చూస్తే గొడ్రాలు కదా, నిజంగానే నాకు కొడుకు పుడతాడంటావా? అల్లా తాలా అంటున్నాడు, ఏమి జకరియా, నువ్వు ప్రపంచంలో లేకముందు, నిన్ను మేము ప్రపంచంలో పంపకముందు నువ్వు ఉన్నావా? నువ్వు ఏ విధంగా ప్రపంచంలో లేవో నిన్ను మేము పుట్టించాము, అలాగే ఇప్పుడు నీకు లేని సంతానాన్ని మేము ప్రసాదిస్తామయ్యా. సుబ్హానల్లా. అల్లా తాలా విశ్వాసి గనక విశ్వాసంతో అడిగితే అల్లా తన దాసుడి ప్రార్థన ఎన్నడూ తిరస్కరించడు. కాబట్టి సోదరులారా, సంతానము కోసం మూఢనమ్మకాల వైపునకు వెళ్ళకండి. అల్లా తాలా పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో జీవితము గడిపి దృఢంగా ఉండండి ప్రియులారా. ఇక రెండవ మాట ప్రియులారా, సమాధుల వద్దకు వెళ్ళటం, వారికి మొక్కుబడి చెయ్యటం, ఇది ఇస్లాం ధర్మశాస్త్రం కాదు ప్రియులారా. నేను స్పష్టంగా చెబుతున్నాను, ఇస్లామీయ ధర్మశాస్త్రానికి ఏదైనా ప్రామాణికత ఉంది అంటే, ఇస్లామీయ ధర్మశాస్త్రానికి ఏవైనా ఆధారాలు ఉన్నాయి అంటే అది కేవలం ఖురాన్ గ్రంథం, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాలు. ఖురాన్ గ్రంథంలో ఎక్కడైనా ఉన్నదా? మీరు వెళ్ళి ఫలానా వారికి ప్రార్థించండి, ఫలానా వారికి మొక్కుబడి చేసుకోండి. లేదు ప్రియులారా, మీరు అడగండి అల్లాకు. ఎవరైతే సమాధిలో ఉన్నారో వారికి స్వయంగా తెలియదు వారు ఎప్పుడు లేపబడతారో, వారు సమాధి నుండి ఎప్పుడు లేపబడతారో తెలియని వారు మన కోసం ఏమి చేయగలరు? సుబ్హానల్లా. కాబట్టి ఇస్లాం ధర్మంలో ఏదైతే సమాధి వద్దకు వెళ్ళి ఈరోజు అంటున్నారు ప్రజలు, ఈరోజు చాలా మందికి ఇస్లాం అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్ సమాధులు అయిపోయాయి. ఏవైతే సమాధులు ఉన్నాయో వాటికి ఇస్లాం ధర్మానికి ఎలాంటి సంబంధము లేదు. ఇక మూడవ మాట ప్రియులారా, జ్యోతిష్యము. ఇస్లామీయ ధర్మశాస్త్రంలో హస్తరేఖలు చూపించుకోవటం, ఈ రేఖ పొడవుగా ఉంది, ఇంతమంది పిల్లలు పుడతారు, ఈ రేఖ పొట్టిగా ఉంది, ఎవడైతే రేఖలు చూపుకుంటాడో ఇది ఇస్లాం ధర్మంలో హరాం ప్రియులారా. ఎవరైతే చేతి రేఖలు చూసి ముస్లిములుగా జీవిస్తూ హస్తరేఖలు చూపించుకుంటున్నారో వారికి నేను చెప్పే మాట ఏమిటంటే, ఈ ప్రపంచంలో రెండు చేతులు లేని వాళ్ళు, రెండు చేతులే లేకపోతే వారికి హస్తరేఖలు ఎక్కడుంటాయి? ఎవరైతే హస్తరేఖల మీద డిపెండ్ అవుతున్నారో వారికి చెప్పే మాట ఏమిటంటే, రెండు చేతులే లేని వాళ్ళు కూడా ప్రపంచంలో కోటీశ్వరులుగా జీవితం గడుపుతున్నారే, వారికి హస్తరేఖలే లేవే, మరి వారి జీవితం ఎలా సాగుతుంది? సుబ్హానల్లా. ఇస్లాం ధర్మంలో ఈ జ్యోతిష్యం అనే మూఢనమ్మకం ఏమాత్రము లేదు ప్రియులారా. ఎవరైనా మనలో గనక ఉంటే, ఈ జ్యోతిష్యంపై నమ్మకం కలిగి ఉంటే దాన్ని విడిచిపెట్టండి, లేదా మీరు స్వర్గంలోనికి ప్రవేశించలేరు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు. అబూ దావూద్ గ్రంథంలో హదీసు నకలు చేయబడుతుంది. ప్రవక్త వారు అంటున్నారు, ఎవరైనా అర్రాఫ్ లేదా కాహిన్ లేదా అర్రాఫ్ అంటే ఎవరు? జ్యోతిష్యం చెప్పేవారు. ఎవరైనా ఒక కాహిన్ లేదా అర్రాఫ్ వద్దకు వెళ్ళి వాడు చెప్పిన మాట నిజమే అని నమ్మితే వాడు ప్రవక్త వారిపై అవతరించిన ఖురాన్ గ్రంథాన్ని తిరస్కరించినట్లే అని ప్రవక్త వారు అంటున్నారు. ఎవరైతే జ్యోతిష్యము చెప్పేవాడి వద్దకు వెళ్ళి వాడి చేత హస్తరేఖలు చూపించుకుంటే వాడు ఎలాంటి పాపి అండి? ఖురాన్ గ్రంథాన్ని తిరస్కరించినంత పాపి. అల్లాహు అక్బర్. వేరే రివాయతులో సహీ ముస్లిం గ్రంథంలో హదీస్ వస్తుంది. ప్రవక్త వారు సెలవిస్తున్నారు, ఎవరైనా ఒక జ్యోతిష్యుని వద్దకు వెళ్ళి వాడిని ఏదైనా విషయము ప్రశ్నిస్తే, కేవలం ఏదైనా విషయము గురించి అడిగితే
వాడి 40 రోజుల వరకు నమాజు అల్లాహ్ వద్ద స్వీకరింపబడదు. అల్లాహు అక్బర్. ఈరోజు మరి ముస్లిం సమాజంలో ఉంటూ చేతి రేఖలు నమ్ముకుంటున్న సోదరులారా, మీ యొక్క మరణాంతర జీవితాన్ని నాశనం చేసుకోకండి. అల్లాహు అక్బర్. ఇస్లాం ధర్మములో సుబ్హానల్లాహ్, అల్లాహ్ మాత్రమే అగోచర విషయ జ్ఞానం కలిగిన వాడు. ఎవరైతే మీ చెయ్యి చూసి చెబుతున్నాడో వాడికి స్వతహాగా తెలియదు వాడికి మరణం ఎప్పుడు వస్తుందో. అడగండి, ఎవడైతే మీ చెయ్యి చూసి చెప్తున్నాడో వాడు రేపు బికారీ కాగలడు. వాడికి ఎప్పుడు మరణం వస్తుందో వాడికి తెలియదు. ఈ భూమి ఆకాశాలలో అగోచర జ్ఞానం కేవలం అల్లాహకు మాత్రమే ఉన్నది. అల్లాహ్ అంటున్నారు, కుల్ లా యఅలము మన్ ఫిస్ సమావాతి వల్ అర్దిల్ గైబ ఇల్లల్లాహ్ వమా యష్ఉరూన బి అయ్యానా యుబ్అసున్. చెప్పండి, ఈ భూమి ఆకాశాల వ్యవస్థలో అల్లాహకు తప్ప మరెవ్వరికి అగోచర జ్ఞానము లేదు. సుబ్హానల్లాహ్. సోదరులారా, రేపేం సంపాదిస్తాను, దీని జ్ఞానం ఎవరికండి ఉంది? కేవలం అల్లాహకు మాత్రమే ఉంది. ఖురాన్ చదువుతున్నాము కదా, ప్రశ్నించుకోండి. ఈరోజు ఇస్లాహే ముఆషరా అనే ఈ మహాసభ యొక్క ఈ డయాస్ నుండి నేను ముస్లిం సోదరులకు ప్రశ్నిస్తున్న ప్రశ్న, ఖురాన్ చదివి ఎన్ని రోజులయ్యింది? యువకుల్లారా, ఎవరైతే ఫేస్బుక్ వాట్సాప్లలో కాలాన్ని వెళ్ళదీసేస్తున్నారో నా సోదరులారా, ఖురాన్ చదివి ఎన్ని రోజులయ్యింది? సుబ్హానల్లాహ్. ఖురాన్ని నమ్ముకోండి, సమాధిలో సిఫారసు చేస్తుంది. ఖురాన్ను నమ్ముకోండి, ఆఖిరతులో అల్లాహ్ వద్ద స్వర్గం కోసం అల్హమ్దులిల్లా పోరాటము చేస్తుంది. ఖురాన్ విడిచిపెట్టేశాం. సుబ్హానల్లాహ్. ఖురాన్ గ్రంథాన్ని తీయండి. 31వ సూరే లుక్మాన్ ఆయత్ నెంబర్ 34లో అల్లాహ్ అంటూ ఉన్నారు, ఇన్నల్లాహ ఇందహు ఇల్ముస్సాఅ వయునజ్జిలుల్ గైస్ వయఅలము మా ఫిల్ అర్హామ్ వమా తద్రీ నఫ్సుమ్ మాజా తక్సిబు గదా వమా తద్రీ నఫ్సుమ్ బిఅయ్యి అర్దిన్ తమూత్ ఇన్నల్లాహ అలీమున్ ఖబీర్. నిశ్చయంగా ప్రళయము ఎప్పుడు వస్తుంది, దీని జ్ఞానం అల్లాహకు మాత్రమే ఉంది. తీసేవాడంట సినిమా 2012 డిసెంబర్ 21 ప్రళయం. 2012 పోయి 2018 డిసెంబర్ 21 కూడా గడిచిపోయింది. మాషాల్లా. 2012 డిసెంబర్ 21 ప్రళయం. అల్లాహు అక్బర్. ఏం చేస్తారండి ప్రళయం వచ్చేస్తే? మీరు భూమంతా నాశనం అయిపోతుంది, మేము మాత్రం ఒక సబ్మెరైన్ నిర్మించుకొని సముద్రం లోపలికి వెళ్ళిపోతాం. అరే మూర్ఖుల్లారా, ప్రళయం అంటే సముద్రంలో ఎలాంటి లోపము రాదా? ఖురాన్ అంటుంది, వైజల్ బిహారు సుజ్జిరత్. ప్రళయ దినాన సముద్రములో సైతం అగ్ని రాజేయబడుతుంది. అల్లాహు అక్బర్. ప్రళయము ఎప్పుడు వస్తుంది? దీని జ్ఞానం అల్లాహకు మాత్రమే ఉంది. ఇక రెండవ మాట, తల్లి గర్భములో పెరుగుతున్నది ఏమిటి? అస్తగ్ఫిరుల్లా. ఈరోజు ముస్లిం సమాజాన్ని చూస్తే కొంతమందిని బాధ అనిపిస్తుంది. మన పక్క దేశానికి చెందిన ఒక వ్యక్తి టీవీ ఛానల్లో హైలైట్గా వస్తుంటాడు. ఆయన చెబుతున్నాడు, గర్భం ధరించిన తర్వాత 3వ నెల 4వ నెల రాగానే అస్తగ్ఫిరుల్లా, చూడండి, పొట్ట మీద కుడి చేతి వైపు లా ఇలాహా ఇల్లల్లా అని తిప్పుతూ ఉండండి, ఇటుపక్క ఇన్షా అల్లా బేటా హోగా. అస్తగ్ఫిరుల్లా. అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు, తల్లి గర్భములో పెరుగుతున్నది ఎవ్వరికీ తెలియదు. ఈయనంటున్నాడు, లా ఇలాహా ఇల్లల్లా కుడిపక్క తిప్పండి, ఇన్షా అల్లా బేటా హోగా. ఇవన్నీ భూటకపు మాటలు ప్రియులారా. ఇస్లాం ధర్మానికి సంబంధించిన మాటలు ఎంత మాత్రము కావు. తల్లి గర్భంలో పెరుగుతున్నది అల్లాహకు తెలుసు. ఆ తరువాత 3వ మాట అల్లాహ్ తాలా అంటున్నారు, మనిషి రేపు ఏమిటి సంపాదిస్తాడు, దీని జ్ఞానము కేవలం అల్లాహకు మాత్రమే ఉన్నది. చేతి రేఖలు చూసి మోసపోకండి ప్రియులారా. మానవుడు ఏమిటి సంపాదిస్తాడు, దీని జ్ఞానం అల్లాహకు మాత్రమే ఉంది. ఇక 4వ మాట, వర్షము ఎప్పుడు కురుస్తుంది, దీని జ్ఞానము కూడా అల్లాహకు మాత్రమే ఉన్నది. ఇక 5వ మాట సోదరులారా, మనిషికి ఎప్పుడు ఎలా మరణం వస్తుంది, దీని యొక్క మాట కూడా అల్లాహకు తెలుసు. మనలో కూడా ఉండుంటారు, ఈ టైంకి బయటకు వెళ్ళాలి, ఈ టైంకి బయటకు వెళ్ళకూడదు. ఇస్లాంలో లేదండి. సుబ్హానల్లా. నీ మరణం రాసి పెడితే నువ్వు ఎంత మంచి టైముకి ఇంటిలో బయలుదేరినా నీ మరణం వచ్చి తీరుతుంది. సుబ్హానల్లా. మరణానికి ఈ సమయం, ఈ మంచిది ఇస్లాం ధర్మానికి ఎలాంటి సంబంధం లేదు. స్పష్టంగా తెలుసుకోండి. సుబ్హానల్లా. ఇక 4వ మాట ప్రియులారా,
ఈరోజు ముస్లింలలో కొంతమందిలో ఉన్న విషయం ఏమిటంటే అపశకునం, దుస్సకునం. ఏంటండి దుస్సకునం? ఇంట్లో బయలుదేరితే బయట విధవడ్రాకూడదు ఉందంట. అల్లాహు అక్బర్. తెలుస్తున్నాయి కొత్త కొత్త మాటలు. బయటికి వెళ్తే బండి తీస్తే అమ్మగారు ముందు రావాలి, భార్య ముందు రావాలి. ఎవరైనా విధవ వస్తేనట, నేను ముస్లిం సమాజం గురించి మాట్లాడుతున్నాను, ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మే వారిపై ఇస్లాం ధర్మంలో ఇంటి నుండి బయటకు వెళ్లితే పిల్లి వస్తే తప్పు జరుగుతుంది, మనకి అపశకునం. ఇలాంటి దుస్సకునాలు ఇస్లాం ధర్మములో ఎంత మాత్రము లేవు. అల్లా మీ విధిరాతలో ఏది రాసి పెడితే సుబ్హానల్లా అది జరిగి తీరుతుంది ప్రియులారా. దానిని ఎవ్వరూ ఆపలేరు. సుబ్హానల్లా. మరి అపశకునాలపై నమ్మకం ఏమిటండి? హదీస్లో ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఎవరైతే అపశకునాలు నమ్ముతాడో, ఇతరులు చెబితే అపశకునాన్ని నమ్ముతాడో, ఎవరైతే చేతబడి చేస్తాడో, ఎవరైతే చేతబడి చెయ్యిస్తాడో వారు మాలోని వారు కాదు అని ప్రవక్త వారు అంటున్నారు. ఎవరైతే అపశకునాన్ని నమ్ముతారో, ఎవడైతే నమ్ముతాడో వాడు ప్రవక్త వారి యొక్క సమాజంలో వాడు కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు. కాబట్టి అపశకునాలపై నమ్మకం కలిగి ఉండటం ఇస్లాం ధర్మశాస్త్రానికి విరుద్ధం ప్రియులారా. మనిషి మనస్సులో వస్తుంది. సాధారణంగా ప్రవక్త వారు అంటూ ఉన్నారు, మనిషి హృదయంలో చిన్నపాటి అపశకునం రావటం నైజం. మనిషి అనుకుంటాడు ఫలానా దాని వల్ల ఈ పని అయ్యిందేమో, అందుకే ప్రవక్త ఏమి దువా నేర్పించారండి? ఎవరికైనా ఇలాంటి అపశకునంలా అనిపిస్తే మనం అలాంటి ఆలోచనలోనికి వెళితే ప్రవక్త దువా నేర్పించారు, అల్లాహుమ్మా లా ఖైరా ఇల్లా ఖైరుకా, లా తైరా ఇల్లా తైరుకా, వలా ఇలాహా గైరుక్. ప్రవక్త వారు దువా నేర్పించారు. ఎవరైనా అపశకునం జరిగిందని ఉంటుంది కదా కొంతమందికి, ఇలాగైంది పని, దీనివల్ల అయి ఉంటుంది, ఇలా గనక మనం భావిస్తే ఆ టైంలో మనం చేయాల్సిన దువా ఏమిటి? అల్లాహుమ్మా లా ఖైరా ఇల్లా ఖైరుక్. అల్లా, నీవు తప్ప మరే శ్రేష్టమైనది నా కోసము లేదు, నీ అపశకునం తప్ప వేరే అపశకునం నా మీద పని చేయదు. అల్లా తాలా నువ్వు తప్ప వేరే ఆరాధ్యుడు లేడు. ఈ దువా చదవమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది ప్రియులారా. అంతే తప్ప బల్లి పడింది కుడి చేతి మీద, కుడి చేతిలో దురదేస్తుంది, సాయంత్రం నోటి కట్లు వచ్చేస్తాయి, ఇదంతా ఏంటండి? అస్తగ్ఫిరుల్లా. ఈరోజు ఏంటంటే ఇక్కడ బల్లి పడిందండి, ఇస్లాంకు సంబంధం లేదు. బల్లి పడినా, తొండ పడినా, తేలు పడినా ఇస్లాం ధర్మశాస్త్రంలో కుడి భుజం మీద పడింది డబ్బులు వచ్చేస్తాయి, ఎడమ భుజం మీద పడితే ఏదో అయిపోతుంది, కుడి చేతి మధ్యలో గోకుతుంటే డబ్బులు వచ్చేస్తాయి. ఇస్లాం ధర్మశాస్త్రంలో దీనికి ఎలాంటి ప్రాధాన్యత లేదు. మీరు ఆలోచనలో వెళ్ళకండి. సుబ్హానల్లా. గట్టిగా అల్లాహ్ తాలాపై దృఢ నమ్మకాన్ని కలిగి ఉండండి. సుబ్హానల్లా. ఆ తరువాత నక్షత్రాల వలన మన జీవితంలో మార్పులు వస్తున్నాయి అనుకోవటం. చాలామంది అనుకుంటారు ఫలానా నక్షత్రం నీకెంత దూరంలో ఉంది, నీకెందుకు ఇలాగవుతుంది? ఇదెక్కడి గోల? ఆకాశంలో ఉన్న నక్షత్రం వల్ల జీవితంలో మార్పు వచ్చేస్తుందా? రివాయతు వస్తుంది బుఖారీ గ్రంథంలో, అబూ దావుద్ గ్రంథాలలో ప్రవక్త